కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గారాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 100% నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9391548450. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. సింహరాశి జాతకులు జూలై మాసంలో 1వ తేదీన ఇలా జరగాలని మీకు రాసి పెట్టి ఉంది. కావునే ఇలా జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ప్రేమ జీవితంలో వీరిదే పై చెయ్యి అని చెప్పుకోవాలి. ఎదుటి వారిని ప్రేమిస్తే ఎంతటి మూర్ఖులు అయినా లొంగిపోవాల్సిందే. అంతటి చతురత వీరికి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలుగా ఉంటాయి. ఏ పని చేసినా కూడాను కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే చేయడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి, ఈ విధమైన వింత పరిస్థితి కలగక మానదు అంటున్నారు పండితులు. మీరు ఖచ్చితంగా శుభాన్ని పొందుకోబోతున్నారు. నిత్యము హనుమాన్ చాలీసాను పఠించండి. అమ్మవారి స్తోత్రాలు ఖచ్చితంగా పఠించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః ఈ యొక్క బీజాక్షరాన్ని పదే పదే జపిస్తూ ఉండండి. అమ్మవారు మీతో పాటే ఉంటారు. మీ యొక్క కష్టాల కడలి నుంచి బయటపడేస్తారు. అయితే ఈ రాశి జాతకులు ఇలా పఠించుకోవడం ద్వారా మీ యొక్క స్థితిగతుల్లో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఏ కీడు కలగకుండా, ఇబ్బందులు కలగకుండా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అభివృద్ధి కలుగుతుంది. ఈ రోజున ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చక్కటి ఫలితాలు పొందుకోవడానికి భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. మీ ఇంట్లో ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా పరమశివుని యొక్క అనుగ్రహంతో కొన్ని రకాల శుభవార్తలు కలగబోతున్నాయి. పరమశివుడు మీ యొక్క మనస్తత్వాన్ని, మీ యొక్క మంచితనాన్ని గమనించి, గుర్తించి ఈ రోజు మీ ఇంటికి వస్తాడు. మీ ఇంట్లోనే ఉండబోతున్నాడు. మీ యొక్క ప్రతి కష్టాన్ని చేత్తో తీసి పక్కన పెట్టేయబోతున్నాడు. నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది. దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో రాదండి. దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా మనిషి రూపంలో, సాయం రూపంలో వస్తుంది. ఈ రోజు పరమేశ్వరుడు నూతన వ్యక్తుల రూపంలో కానీ, సూక్ష్మ రూపంలో కానీ మీ జీవితంలో, మీ ఇంట్లోకి రాబోతున్నాడు. ఈ రోజున మీరు దురలవాట్లకు, దుష్ట సాంగత్యాలకు దూరంగా ఉండండి. కొన్ని రకాల ప్రమాదాలు మిమ్మల్ని కబళించొచ్చు. ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడడానికి మానవ ప్రయత్నం చేయాలి కదండి. ఖచ్చితంగా చేయాల్సిందే. భగవంతుడు ఏదైనా దారిని చూపిస్తాడు. ఆ దారిని మనమే ఉపయోగించుకోవాలి. మీరు స్థిమితంగా ఉండండి. సాత్విక భోజనమే చెయ్యండి. ఈ రోజున మద్యము, మాంసానికి దూరంగా ఉండండి. వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి స్నేహితుల ద్వారా ఈ రోజు ధన సహాయం అందుతుంది. ప్రతి ఒక్క మంచి పని కూడా పుణ్య ఫలాన్ని కలగచేస్తుంది. భగవంతుని యొక్క కనుదృష్టి, భగవంతుని యొక్క ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లే ముందు చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. యవ్వన కాలంలో చక్కటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను పొందుకుంటారు. అవి జీవితాంతం ఉపయోగపడతాయి. మంచి మంచి ఆలోచనలు, అవకాశాలు పొందుకుంటారు. చాకచక్యంగా అవకాశాలు ఒడిసి పట్టుకుంటే ఈ రోజున చక్కటి ప్రతిఫలితం సిద్ధిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మేలుదాయకం.